హైదరాబాద్ మియాపూర్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, బంధువులు, అత్యంత సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నారు. తెల్లవారుజాము నుంచి 11 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. భారీగా ఆస్తి పత్రాలు, కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆర్ఎండ్బి శాఖలో అత్యంత కీలక స్థానంలో ఉన్న ఉన్నతాధికారి ఇంట్లో ఈ స్థాయిలో ఏసీబీ అధికారులు సోదాలు జరపడం ప్రభుత్వ అధికారిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనేటువంటి ఆరోపణ మీద మనము ఆర్ఎండ్బిలో ఈఎన్సీగా వర్క్ చేస్తున్నటువంటి మోహన్ నాయక్ అతని యొక్క ఆస్తులు మరియు ఇంటిపైన ఒక 13 బృందాలుగా ఏర్పడి హైదరాబాదు, నిజామాబాదు ఈ ఏరియాలో మనము సర్చెస్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు కొంత అన్అకౌంటబుల్ క్యాష్, తర్వాత కొంత గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మనము సీజ్ చేయటం జరిగింది. వీటితో పాటు అతనికి సంబంధించి ల్యాండ్ ఏదైతే గతంలో ఐడెంటిఫై చేసినామో వాటితో పాటు ఇంకొంత ప్రాపర్టీస్ కూడా మనం ఐడెంటిఫై చేయటం జరిగింది. సుమారుగా ఒక 60 లక్షల వరకు క్యాష్, నగదు కూడా దొరికింది. తర్వాత బ్యాంక్స్లో కూడా క్యాష్ కూడా మనం ఐడెంటిఫై చేయటం జరిగింది. అవన్నీ తర్వాత గోల్డ్ బిస్కెట్స్, కొంత లిక్కర్ బాటిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మనకున్నటువంటి ప్రిలిమినరీ సమాచారం ప్రకారము అతడు వచ్చేటువంటి ఇన్కమ్ కంటే అతడికి ఉన్నటువంటి ఎసెట్స్, ఈ వర్క్స్కి సంబంధించి కావచ్చు, లేదనంటే కాంట్రాక్ట్స్ విషయంలో కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఫిర్యాదుల మేరకు మన వాళ్ళు జరిపినటువంటి దర్యాప్తులో అతడికి ఆదాయానికి మించి మనకు ఎక్కువ, దాదాపు అంటే మా సోర్స్లోనే దాదాపు ఒక 300% అతని మీద రావటం జరిగింది. ఇంకా మనం డీటెయిల్డ్గా వెరిఫై చేసిన తర్వాత అతడు ఎక్కడెక్కడ ఏం చేసినాడు అనేది వెరిఫై చేసి మీకు పూర్తి వివరాలు తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.